చక్కగా మొదటి వర్తమానం అయిపోయింది. బల్లబుచ్చుకోవడం కార్యక్రమం ముగించుకున్నాం. మరి ముఖ్యమైనటువంటి వర్తమానంలోనికి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఈరోజు మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నేను కూడా చిన్న ప్రార్థన చేసుకుని ఆత్మ సహాయాన్ని కోరుకుంటాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభు అయిన క్రీస్తు పేరిట మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. మంచి విషయాన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మేమంతా సిద్ధపడిగా మీ దాసుడిని మీరే మరుగుపరిచి మీ ఆత్మచేత నడిపించి మీ బిడ్డలతో మీరే చక్కగా మాట్లాడమని, అందుకని తగిన ఆత్మ సహాయంతో బుద్ధి జ్ఞాన వివేకములతో మీ దాసుని నిలువబెట్టమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక సంగతిని మనం నేర్చుకుందాం. ముందుగా ఈ విషయాలను నేర్చుకోబోయే ముందుగా ఒక మూలవాక్యాన్ని మనం చదువుకొని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ఒకసారి మీరు మీ బైబిల్ తీసి క్రొత్త నిబంధన గ్రంథంలో కొలస్సీలకు వ్రాసిన పత్రిక, పౌలు గారు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని చదువుకొని ముందుకు కొనసాగుదాం. నేను చదువుతున్నాను, చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు సుమా, ఎల్లప్పుడూ రుచి కలదిగాను, మరియు ఇంకొక విశేషణం అంటే మీ సంభాషణ రుచి, ఉప్పేస్తే ఎంత రుచిగా ఉంటుందో అలా రుచి కలదిగాను. ఇంకొక విషయం ఏంటంటే కృపాసహితముగాను ఉండనీయుడి. ఈరోజు మన వర్తమానానికి మూలవాక్యం ఏమాట. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే విషయమును వివరించుటలో విఫలమవుతున్న దేవుని పిల్లలు. ఎంత తెలుగులో మీకు బాగా చక్కగా అర్థం కాదు, ఎందుకంటే మనం అస్సలు చదువుకుపోయినా కానీ తెలుగులో మాట్లాడితే అర్థం కాని మేధావులు ఉన్న సమాజం మనదే, అవునా? మోటోళ్ళకు కూడా ఇంగ్లీష్లోనే చెప్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఈరోజు అచ్చ తెలుగు మాట్లాడితే మేధావులు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లా. ఆ మాటకి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఏది? అచ్చ తెలుగుకే. సో ఇప్పుడు నేను చెప్పిన మాటకి అర్థం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా, తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో మనం ఎలా గౌరవించాలి, గౌరవాన్ని పొందుకోవాలి, ఎలా గౌరవాన్ని ఇవ్వాలి, ఇవన్నీ నేర్పటానికి బోలెడు సంస్థలు, బోలెడు సభ్యులు సమాజంలో తిరుగుతున్నారు. అసలు అవన్నీ వివరించడానికి ఆ కమ్యూనికేషన్ రాకపోకలు, ఒక మనిషి గురించి ఎలా మాట్లాడేది, అసలు మొత్తం ఆధారము మొత్తం ఇదే. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు రాయించిన సంగతులు, ఈ బైబిల్లో మనం మాట్లాడుకునే దేవుడు ఆల్రెడీ ఇంతకు మించినటువంటి ఇంకొకరు మనకు దొరకరు. మాదిరి ఈయన చెప్తే మనం వినం, కానీ సమాజంలో చాలామంది ఈరోజు చెప్పేవాళ్ళు తయారయ్యారు. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను ప్రియులారా. కష్టం అనుకోకుండా, మీలో ఎవరికైనా తగిలితే అది నా తప్పు కాదు, నాతో సహా గుచ్చుకుంటే ఆ గుచ్చింది నేను కాదు. ఈ వాక్యం మనం గ్రహించి జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఈరోజు మీకోసం మాత్రమే కాదు, ఆన్లైన్లో వింటున్న అనేక మందికి కూడా ఈ వర్తమానం ఉపయోగపడాలని మాట్లాడిన ఏ సందర్భమైనా మీకు మాత్రమే అనుకోకండి. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీ కొద్ది మందికి మాత్రమే కాదు, అనేక మందికి. కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు ఇది సంఘంలో వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు బయట మాట్లాడే వాళ్ళ సంగతి ఎలాగూ ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు, అది కూడా మీకు పరిచయం చేస్తారు సంఘంలోనే. ఈరోజు మీరు ముందొచ్చిన వాళ్ళు, ముందుగా వచ్చాడు కూర్చున్న వాళ్ళు, లేటుగా వచ్చిన వాళ్ళని ఎలా పలకరిస్తారు? ఏమని అడుగుతారు? చెప్పాలి. మీలో బాగా పాట పాడేవాళ్ళు సరిగా పాట పాడలేకపోయిన వారిని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎలా పలకరిస్తారు, ఎలా మాట్లాడతారు? అవునా? ఈరోజు ఏదన్నా పలహారమో లేదంటే ఆహారమో సిద్ధపరిచి కానుక తీసుకొచ్చిన వాళ్ళు, ఒట్టి చేతితో వచ్చిన వాళ్ళని మీలో మీరే
బయట లోకంలో సంగతి మనకు ప్రస్తుతానికి పక్కన పెట్టండి. మీలో మీరే ఒకరినొకరు ఎలా పలకరిస్తారో, ఏమని అడుగుతారు చెప్పాలి. ఇప్పుడు రకాలు ఉన్నాయా? అవునా? ఒక మనిషికి మీ మీద అభిప్రాయం, మంచి అభిప్రాయం అంటే మర్యాదగా పలకరిస్తారు. ఏమైంది అక్క, ఏంది ఇంత ఆలస్యమైంది, ఏం పని అయింది అని అడుగుతాం. అభిప్రాయం సరిగా లేకపోతే ఎప్పుడు వచ్చేది, టైం తెలీదు కదా, అంతే కదా. పాట పాడలేకపోయిన అక్క మీద కొంచెం ప్రేమ ఉంటే, ఏందక్క అన్ని తప్పులు వచ్చినాయి చూసుకోవద్దా, వినటానికి నాకే బాధగా ఉంది, మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అని ప్రేమతో చెప్తాం. ఏందా పాట పాడటం, ఆ మాత్రం తెలియదు, తేడా ఉందా లేదా? ఎందుకు ఆలస్యమైందయ్యా అనేదానికన్నా ఎందుకు ఆలస్యమైంది అనేదానికి తేడా ఉందా లేదా కదా. లోకం మనల్ని చాలా గుచ్చుగుచ్చు చూస్తోంది, పరిశీలిస్తోంది. లోకం మన వైపు ఒక కన్ను వేసి ఉంచింది అనే విషయం మీకు తెలియకపోవచ్చుగాక. చాలామంది తెలుసుకుంటున్నారు. మనమే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతుందట, నేను ఎవ్వరూ చూడలేదని. అలా ఉన్న సంఘంలో చాలామంది మన పద్ధతిని, మన ప్రవర్తనని, మన మాట తీరుని అనేక మంది పరిశీలిస్తున్నారని, లోకంలో ఉన్నప్పుడు కూడా మనల్ని పరిశీలించే వాళ్ళు ఉన్నారని మనకు అర్థం కావట్లేదు ప్రియులారా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక హోటల్కి వెళ్ళాం, అవునా? ఒక హోటల్కి వెళ్తే వాడు డిస్ప్లే పెడతాడా, ఏమంటారు దాన్ని, ముందు రకరకాల పదార్థాలు ఫోటోలు తీసి పెడతాడు. డెమో అంటాం కదా, వెరీ గుడ్. డెమో పెడతాడా? ఆ డెమో చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది, ఆ హోటల్లోకి బాగానే ఆ మసాలా అటువైపో, లేదంటే ఆ పూరి గుమ్మగుమ్మలాడే పూరి వైపో, లేదంటే ఆ ఇడ్లీ, వాడి మీద వేసిన చట్నీలు, కారపళ్ళు, నెయ్యిలు, బొమ్మలు చూస్తేనే తినబుద్ధి అవుద్ది, అవునా? అంతదాకా ఎందుకు, మన రోజువారీ మన టీవీలో చూపించే వంట లెక్క ప్రోగ్రాంలు ఉంటాయా? వంట లెక్క ప్రోగ్రాంలో అదేసి వండండి, ఇదేసి వండండి, అదేసి తెప్పండి, ఇదేసి తెప్పండి అని చెప్పిన తర్వాత దాని మీద ఏయో రకరకాల కొన్ని ఆకుకూరలు, లేదంటే మిరగాయలు, లేదంటే జీడిపప్పులు, బాదపప్పులు రకరకాలు వేసి వాటి మీద అలంకరిస్తారు. దాన్ని ఏమంటారు? ఏంటి? గార్నిష్. వెరీ గుడ్, బాగానే తెలుసు మీకు. గార్నిష్ అంటే అలంకరణ, పైన అలంకరణ. కానీ అప్పుడు ఆ పదార్థం ఎలా ఉంటుందో తెలియదు మనకి, కానీ చూడగానే తినాలనిపించింది, నోట్లో నీరు ఊరిపోతూ ఉంటుంది, అవునా? అమ్మ ఇంట్లో వంటగదిలో అన్నీ వేసేసి తిప్పుతూ ఉంటే బయట కూర్చున్న వాళ్ళకి వచ్చింది వాసన. పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తాం, ఎప్పుడెప్పుడు వడ్డిస్తుందో చూస్తాం, అవునా? మీరు బట్టల దుకాణానికి వెళ్తారా, బయట ఒక బొమ్మను నిలబెడతారు, అవునా? దానికి ఒక ప్యాంటో, షర్టో, లేదా పంజాబీ డ్రెస్సో, ఏదో ఆడ డ్రెస్సో, మగ డ్రెస్సో ఏదో ఒకటి. ఎందుకు పెడతారు అక్కడ దాన్ని? ఎందుకు పెడతారు? డెమో అంటారు కదా, మీరే అన్నారు కదా డిస్ప్లేలో. ఎందుకు పెడతారంటే నీకు అక్కడ పోగానే ఆ డ్రెస్ వేసుకుంటే నేను కూడా ఇలాగనే ఉంటాను కదా అని అనిపించాలి మీకు. అనిపించి వాడు వేసుకున్న ప్యాంట్ లాంటిది ఎక్కడుంది, ఆ అమ్మాయి వేసుకున్న పంజాబీ డ్రెస్ లాంటిది ఎక్కడుంది? బంగారం కొట్లో నగలు వెళ్తామా, అలంకరిస్తారా లేదా? బంగారం కొట్లోకి వెళ్ళగానే ఆ అమ్మాయి బొమ్మ, ఈ అబ్బాయి బొమ్మ వేసి ముక్కులకి చెవులకి రకరకాల ఏంగానే అలాంటి చెవు పోగులే కొనిపెట్టి నాకు అలాంటి గోల్డ్ నెక్లెసే కావాలి నాకు అని అనుకుంటాం కదా మనం. అంటే అవి మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ డెమోలో, ఆ అలంకరణలో, లేదంటే ఆ చూపించే విధానంలో మనది ఆకర్షిస్తుంది, అవునా? రీసెంట్గా మనకి ఎలక్షన్స్ జరిగినాయి, చాలామంది పొలిటికల్ నాయకులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా డిస్ప్లే ఇచ్చారు. మాకు ఓటేస్తే మీకు ఇది ఇస్తాం, మనకు నూరు ఊరుతుంది. మాకు ఇది ఇస్తే మీకు ఉచిత ప్రయాణం, ఊరిపోతుంది నూరు, అవునా? వెంటనే మనం ఏం చేసాం, ఆహారం కొనుక్కొని తింటున్నాం, బట్టలు కొనుక్కొని తింటున్నాం, అలాగనే ఓట్లు వేసేసి నాయకులు గెలిపించేసాం, మంచిది అయిపోయింది. అంటే ఒక మనిషి, లేదంటే ఒక వ్యాపారి, లేదంటే ఒక రాజకీయ నాయకుడు, లేదంటే ఒక సంస్థ ఏదైనా సరే తమ విధానాన్ని, తమ పద్ధతిని, తమ నాణ్యతని, తమ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సిస్టమ్, వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ని అమ్ముకోవటానికి ఒక పద్ధతి పెడుతున్నాడు. దాని పేరు డిస్ప్లే, అలంకరణ, లేదంటే చూపిస్తున్నాడు, అమ్మకానికి సిద్ధంగా ఉంచాడు. దాన్ని మనం చూసి ఆకర్షితులై మనం వెళుతున్నాము, వాడు చెప్పిన వాటికి లోపడుతున్నాము, కొనుక్కుంటున్నాము, తింటున్నాము, ధరించుకుంటున్నాము, అంతా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందయ్యా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వ్యవహారాన్ని లేదా ఒక విషయాన్ని వివరించడంలో వాళ్ళు విఫలం కావటంలో సఫలమవుతున్నారు, అంతే కదా. ఒక హోటల్ వాడు బ్రహ్మాండంగా పెడుతున్నాడు
సఫలమవుతున్నారు. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక క్రైస్తవుడు, రియల్ క్రిస్టియన్ ఒకడెవడైనా ఉంటే, నిజమైన క్రైస్తవుడు డిస్ప్లే ఎక్కడ పెడతాడు? చర్చి, రోడ్డు, ఇక్కడ అక్కడ ఉందా? ఇప్పుడు రోడ్డు మీద ఉండే సంగతి పక్కన పెడితే ముందు హోటల్, ఇక్కడ చర్చి చూద్దాం. క్రిస్టియన్ డిస్ప్లే ఎక్కడుంది? చర్చేగా ముందైతే. ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు అనేది తెలియపరిచే స్థలం ఏది? ఒక ఆహార పదార్థం అమ్మబడి స్థలం హోటల్, ఒక బంగారం అమ్మబడి స్థలం షోరూమ్. అవునా కదా? ఒక నాయకుడికి మనం గెలిపించి మనల్ని ఇష్టపడే స్థలం ఎన్నిక, ఎలక్షన్స్ కదా. ఒక బట్టలు ధరించడానికి మనం వెళ్ళే స్థలం షోరూమ్, క్లాస్ షోరూమ్, బట్టల కొట్టు. ఒక క్రైస్తవుడి గురించి, క్రీస్తుని కలిగి ఉన్న క్రైస్తవుడి గురించి తెలుసుకోవడానికి వచ్చే స్థలం ఏది? డిస్ప్లే ప్లేస్ ఏది? చర్చే కదా. ఇప్పుడు చర్చిలో మనం ఎలా ఉంటున్నాం? ఇప్పుడు లోక సంగతి పక్కన పెట్టి, లోకల్లో వాళ్ళే ఒక విషయాన్ని వివరించడంలో సఫలీకృతులు అయిపోతున్నారు, చక్కగా వివరిస్తున్నారు, తమకు తెలిసిన విద్యనంతటిని ప్రదర్శిస్తూ ఉన్నారు, చక్కగా సమాజాన్ని ఆకర్షిస్తూ ఉన్నారు, ఏ లోపమో లేకుండా వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. వాడు చిన్న బడ్డీ కొట్టువాడైనా, 5 స్టార్ హోటల్ వాడైనా. మన మూల మీద పార్క్ సెంటర్లో చిన్న గొంతులో ఉండే బంగారు కొట్టువాడైనా మీసాలు గడ్డలు లేకుండా కానీ టీషర్ట్లు వేసుకుని తిరుగుతాడే. ఏ షోరూమ్ అది? ఆయన డబ్బులు ఊరికి రావంటాడు. ఆ బంగారపు లలిత జ్యువెలర్స్ అట. ఆయన బంగారపు కొట్టు వరకేనా? అంతే కదా. మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు సంచులు వేసుకుని వస్తాడు బట్టలు అమ్ముకోవడానికి, చిన్న గోతం మూట వేసుకుని. వాడి దగ్గర నుంచి అయినా ఓ పెద్ద చందన బ్రదర్సో లేదంటే ఇంకో సిస్టర్సో ఏ షోరూంలో ఒకడైనా ఎవరిని చూసినా సరే, గల్లీ నుంచి పెద్ద పెద్ద స్టాపుల వరకు, పెద్ద ఢిల్లీ వరకు అనుకోండి, ఇంకా ఎవడైనా కూడా తమ చాతుర్యాన్ని, తమ సామర్థ్యాన్ని, తమ యొక్క టాలెంట్ని చూపిస్తూ జనంతో వ్యాపారం చేస్తూ వృద్ధి చెందుతూ ఉండగా, ఒక క్రైస్తవుడు మాత్రమే తమ నాణ్యమైన ప్రవర్తనని, నాణ్యమైన భక్తిని కలిగిన ప్రవర్తనని, భయభక్తులతో కూడిన ప్రవర్తనని సమాజంలో చూపించే సంగతి పక్కన పెడితే సంఘంలో కూడా చూపించడంలో విఫలమవుతున్నారు. అందరము దేవుని పిల్లలమే. మరలా మన ప్రవర్తన, మన మాట తీరు ఒకలా ఉండటం లేదు. ఇదిగో క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలని మనం చూపించలేకపోతున్నాం. సంఘంలో కూడా అంటే ఆ సంఘంలో కూడా. అందుకే దేవుడు అంటున్నాడు ఒక మంచి మాట, ఈ మాట చదవాలి మీరు. ఇప్పుడు మళ్ళా చదవాలి. ఇప్పుడు మరి చదివిందే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనకి బుద్ధి కలగటానికి ఎన్నో సంగతులు చెప్తున్నాడు. ఎన్నో చదవండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితముగాను ఉండాలి. 2 రకాల విషయాలు చెప్తున్నారు ఇక్కడ. 2 రకాలు. ముందు మీరు తెలుసుకోవాలి మీ ఉద్దేశము, మీ ప్రవర్తన ఎలా ఉందో, మీ పట్ల ఎదుటివారి యొక్క భావం ఎలా ఉందో మీరు తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడు రుచికరంగా మాట్లాడాలి. రుచికరం అంటే తీయగా మాట్లాడమనే దాని అర్థం. పద్ధతిగా. రుచి, ఆహారానికి రుచినిచ్చేది ఏంటంటే ఉప్పే. నువ్వు ఎన్ని వేసినా సరే ఉప్పు వేయకపోతే ఉపయోగం లేదన్నట్టుగా. అవును కదా. ఉప్పు అంటది కదా, అన్నీ వేసి చూడండి, నన్ను వేసి చూడండి అని. అంతే. లోకల్లో క్రైస్తవుడిని ఒక్కడిని వేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా బాగుపడాలి. ఉప్పులాగా మీరు రుచినివ్వాలి సమాజానికి. అన్నది 2వ లక్షణం కృపాసహితంగా. అంటే ఆ పద్ధతి కూడా అంత కృపతో కూడినదే ఉండాలి. ఒక అమ్మ అద్భుతంగా వంట చేస్తుంది, కానీ వడ్డించేటప్పుడు విసిరిసిరేస్తుంది అనుకో, ఉపయోగం లేదు కదా. అంటే ఆ అమ్మ పరిపూర్ణురాలు అంటే అర్థం ఏంటంటే రుచికరంగా వండగలగాలి, అట్ ద సేమ్ టైం కృపతో అంటే ప్రేమతో, సహనంతో, ఓపికతో వడ్డించాలి. ఇది మీకు అర్థమైతే ఒక క్రైస్తవుడు తన సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడాలంటే ఎప్పుడు రుచిగాను ఉండాలి. ఆయన ప్రవర్తన, ఆ ప్రవర్తన కూడా కృపతో అంటే సహనంతో, ఓర్పుతో. మనకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం కనుక తీసి చదివితే, నేను కొంతమందిని పరిచయం చేస్తాను. ఈరోజు టైం చాలా ఉంది, విషయం మాట్లాడాల్సిన చాలా ఉంది. వెళ్దాం ముందుకి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో మంచి మాట ఉంది చూడండి. యోబు గ్రంథము 3:15-3. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా. మనలో చాలా మందికి వెంటాడే పెద్ద జబ్బు
మన సంఘాల్లో చాలామందికి ఎక్కడ క్రైస్తవుల్ని కలిసినా, ఎక్కడ పల్లెల్లోకి వెళ్ళినా, ఎక్కడ సమాజంలో ఎవరితో మాట్లాడినా పనికిరాని మాటలు, వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యం ఆడుకుంటూ ఉంటారు. మన ఇళ్ళలో ఒక మొగుడు పిల్లలు కూర్చొని పంచాయతీ పెట్టుకుంటారే, నువ్వు అట్లా అంటే నువ్వు ఇట్లా, మీ అమ్మ నాన్నేలాగంటే మీ అమ్మ నాన్నమేమైనా తక్కువ అని ఒకళ్ళొకళ్ళు పెంచుకుంటూ అవునా, సంభాషణ పెంచుకుంటూ వెళతారే. అంతే కదా, వ్యర్థ సంభాషణ. నాన్న మంచం మీద కూర్చుంటాడు, అమ్మ పిల్లని ముందేసుకుని కూర్చుంటుంది పేలు చూసుకుంటూ. నాన్న 2 మాటలు అంటాడు, ఏమనలేక అమ్మ ముందేసుకున్న పిల్లని మొట్టికలు కొడుతూ పేలు కొట్టుకుంటూ నువ్వు మాత్రం తక్కువ, సరి కూర్చోవే అని ఎట్లా వ్యర్థ సంభాషణ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మన ఇళ్ళలో జరిగేవే కదా. అమ్మ 2 అంటే నాన్న 4 అంటాడు, నాన్న 4 అంటే అమ్మ 8 అంటది, పెంచుకుంటూ పోతుంది. వ్యర్థ సంభాషణ. దేనికంటే ఇద్దరి మధ్య సయోధ్య లేదు, సమాధానం లేదు. అలాగే క్రైస్తవుల మధ్య కూడా సమాధానం లేదా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగునా అంటుంది వాక్యం. అంటే పనికిరాని మాటలు. ఇంత లేట్ అయింది, ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదా? ఒకప్పుడు ఇలాగనే ఉండేది నాది కూడా. ఇక అర్థమవుతుంది, ఎందుకంటే నేర్చుకోవాలి కదా. నేను కూడా నేర్చుకోకపోతే వ్యర్థమే నా భక్తి. ఎన్నిసార్లు చెప్పిన టైంకి రారా అని కోపడేవాడిని. ఇప్పుడు ఏమంటున్నానంటే రాలేకపోతుంటే ఓర్చుకుంటున్నా, ఇంకంతే. పద్ధతి మారుస్తున్నా మాట్లాడటం. ఎందుకంటే వాదిస్తూ ఉంటే తగాద పెరిగిపోద్ది. వ్యర్థమైన మాటలు, అది కదా, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యం ఆడుకుంటూ పెరిగిపోతా ఉంటుంది. నువ్వు అసలు విషయం పక్కన పడేస్తావు, మరుగున పడిపోద్ది. మనకి సమాధానం కావాలి. ఒకనాడు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన గురించి మాట్లాడిన మాట అంటే తెలుసా? ఒకసారి యోహాను గ్రంథము 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి తీయండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. అంటే మొదటి 14వ వచనం చదువుదా. యోహాను సువార్త 7:14. ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటికీ? 7:14 అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఎంత పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. అసలు ఈయన చదువుకోలేదు అనగానే మనలో చాలా మంది యేసయ్యకి చదువులేదు అనుకుంటున్నారు. అసలు చదువు లేకపోతే బైబిల్ గ్రంథం ఎలా చదివాడు యోహాను? ఆ రోజు ధర్మశాస్త్రం ఎలా చదివాడు? అంటే డిగ్రీలు చేయలేదు, కాలేజీకి వెళ్ళలేదు, కానీ బైబిల్ గ్రంథం చదవగలిగినంత చదువు ఉంది. చదువుకోనని ఇతనికంటే ఎక్కువ పెద్ద డిగ్రీలు చేసి హై స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, యూనివర్సిటీలకు వెళ్ళలేదు, మిగతా మేధావులు పండితులు వెళ్ళినట్టుగా ఆ కాలంలో చాలామంది ఉన్నారుగా. అలా పెద్ద చదువులు చదవకపోయినా ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను చేసే బోధన నాది కాదు, నేను నాన్న దగ్గర నుంచి వచ్చి నేర్చుకున్నాను, ఆ నేర్చుకున్న బోధనే మీకు ప్రకటిస్తున్నాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు స్వయంగా ఒప్పుకుంటున్నాడు, నేను తండ్రి దగ్గర వచ్చి నేర్చుకుంటున్నాను బోధ, ఆ బోధన మీకు ప్రకటిస్తున్నాను. మీరు మంచోళ్ళేది మీకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు అంత చక్కగా బోధించి మనకు బోధ నేర్పితే తండ్రి దగ్గర నేర్చుకొని మనకు బోధ నేర్పాడు. ఈరోజు ఆయన దగ్గర నేర్చుకున్న అనేక మంది మనకు నేర్పుతున్నారు. ఈరోజు మేము మీకు నేర్పుతున్నాం. లోకల్లో ఒక సామెత ఉంది, ఏంటది? పండిత పుత్ర పండిత పుత్రుడు అంట. ఎలా అంట? పరమసుంట. సొంట అంటే బూతు కాదండి. ఆయనేం పండితుడు, సకల శాస్త్రాలు చదవగలిగిన విద్యావంతుడు, ప్రవీణుడు, ఆరితేరిన వాడు. పిల్లలేమో అక్షరముఖరాని సరిగా మాట్లాడటమే చేతగాని నిరక్షరాస్యులు, అంటే జ్ఞానం తక్కువగా ఉన్నవారు అని అర్థం. ఈరోజు మనం నేర్చుకుంటే మనకు విద్య నేర్పుతున్న తండ్రి ఏమో అన్ని కళల్లోనూ ఆరితేరినవాడు, కళలకి ప్రారంభకుడు. ఆయన మాట్లాడితే ఆ రోజు ఆశ్చర్యపోయారు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఇంత చక్కగా మాట్లాడటం ఎలా వచ్చిందా ఈయనకని. అంత మంచి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను. మనకేమో ఇంతవరకు మన పక్కనలతో మాట్లాడటం నేర్చుకోలే. ఒక విషయాన్ని వివరించడంలో మనం ఎప్పుడు వెనకబడి ఉంటున్నాం. అందుకే మనకి సయోజ. ఎందుకంటే కనపడని కోపం ఉంది లోపల మనకి, ఒకరి మీద ఒకరికి. ఇందాక చెప్పాను కదా మొదటి మెసేజ్లో, అకారణ ద్వేషం ఉంది, కారణం లేని కోపం, కారణం లేని అసూయ, కారణం లేని ఒక రకమైనటువంటి ఆగ్రహం. ఎందుకో తెలియదు. అందుకే మన సంఘాల్లో ఎవరిని బలకరించిన ఇంకొకరి గురించి ఆ అక్క, ఆ అన్నయ్య అని ఎత్తరో, ఆడా అదా అంటూ ఎత్తుతున్నారు. ఎందుకు? ప్రేమ లేదు మన మధ్య. ఒక విషయాన్ని ఒకరితో ఒకరు, అదే మీరు చెప్పట్లా ఇందాక పాట ఆలస్యంగా వస్తే ఎలా అడగాలో 2 రకాలు ఉన్నాయి కదా. ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మనకి కొంతమంది పాట నేర్పడానికి వస్తున్నారు.
వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని అద్భుతమైన విషయాలు మనకు మాట్లాడటానికి, మనకి సమాధాన సువార్త అనేది పరిచయం చేయట్లేదు. యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చదువుతాం మరలా ఇంకొకసారి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. అటువంటి ఆయన్ని మనం కలిగి ఉన్నాం, అటువంటి నాయకుడిని కలిగి ఉన్నాం. మనం ఎలా ఉన్నాం సమాజంతో, మన చుట్టుపక్కల వారితో, మన సంఘంలోనే మన పక్కన కూర్చుంటున్న వారితో మన ప్రవర్తన ఎలా ఉందో. 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, సమాధానకరమైన సువార్తట. యేసుక్రీస్తు వారు సమాధానంతో కూడిన సువార్తను ప్రకటించాడు. ఒకసారి మీరు అక్కడ ఎఫెసీ పత్రిక 2:17 చూస్తారా? ఆయన గురించి మాట్లాడిన మాట. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధానముతో కూడిన సువార్తను ప్రకటించారంటే మన మధ్య సమాధానం లేదు. సువార్త ఒక్కటే ఉంది. సువార్తను ప్రకటిస్తున్నాం కానీ సమాధానం లేదు. ఇక్కడ కూర్చొని బ్రహ్మాండంగా మైక్ ఇస్తే ఇరగొడతాం, మైకుల్ని బల్లలు పగలగొడతాం, కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి కన్నీళ్లు గారుస్తాం, నవ్విస్తాం, కవ్విస్తాము, డబ్బాలు నిండిపోయేలాగా డబ్బులు వేపిస్తాం. సువార్తను ప్రకటించే వారంగా ఉన్నాం కానీ సమాధానం లేదు మనలో. ఇక్కడ కూర్చుని మాట్లాడే వాళ్ళు అలాగనే ఉన్నారా అంటే అవును, అందరూ అలాగనే ఉన్నారు. ఈరోజు క్రైస్తవుల్లో లోకం గురించి మాట్లాడుతున్న మాటలు మనకు మీరు వినటం లేదు. మనల్ని చూస్తే మంచి అభిప్రాయం లేదు తెలుసా? మన మాట తీరు ఎక్కడ బయట బాగోట్లేదు. నువ్వెంత అంటే నువ్వెంతని అంటున్నాం. కానీ తమను తాము తగ్గించుకొని ఒకప్పుడు సమాధాన సువార్తను ప్రకటించిన యేసుక్రీస్తు వారి శిష్యులమై ఉండి కూడా ఈరోజు కూడా మనకు చేతగాని ఒక పాఠాన్ని, చేతగాని ఒక విద్యని, మన చెయ్యలేకపోయిన ఒక పనిని, చక్కని మాట తీరుతో ఒక మనిషిని ఆకట్టుకోవటం అనే విద్య, తనను తాను తగ్గించుకుంటూ ఎదుటి వాళ్ళని గొప్ప చేయటం అనే విద్య ఆల్రెడీ అమలుపరిచిన కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మీరు పాత నిబంధనల గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం తీయండి. అక్కడ కొన్ని సంగతులు అంటే మీకు పరిచయం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం తీసి పెట్టుకోండి. నేను క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 18 నుండి 20 వరకు ఉంటే ఒక మాట చదవండి. 18 నుంచి. అందుకు అబీగయలు, ఇక్కడ అబీగయలు ఒక స్త్రీ కనపడుతోంది. ఆమె భర్త పేరు నాబాలు. ఇక్కడ సంగతి ఏంటంటే దావీదు గారి అడవులు తిరుగుతూ ఆహారం కొరకు నాబాలు అని ఆయన దగ్గరికి పంపించి, ఒకసారి మనం వాళ్ళ దగ్గర పొలాల్లో పనిచేసాము, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పశువులకన్నిటికీ మనం రక్షణనిచ్చాము. ఈ క్రూర జంతువులు వాటన్నిటి మీద పడకుండా వాళ్ళని మనం చాలా కాపాడాం కదా, మీరు వెళ్ళి నాబాలుతో నా పేరు చెప్పి కొంచెం ఆహారం పట్టుకురండి, మన అడవిలో ఉన్నాం కదా అని పంపించారు. ఈ నాబాలు మూర్ఖుడు. దావీదేవుడు వాడికి నేను ఎందుకు పెట్టాలా అది ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఈ మాట తీసుకెళ్ళి వచ్చినటువంటి మధ్యవర్తులు, ఆహారం కోసం వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి దావీదు గారిదిగా, అయ్యా వాడికి అసలు మనం అంటే భయం లేదు, గుర్తుపెట్టుకోండి ఈ మాట, మనం అంటే భయం లేదు, అసలు గౌరవం లేదు. దావీదు ఎవడంటున్నాడు అంటే దావీదు కోపం వచ్చి ఈ రోజు కనుక వాడిని లేపకపోతే తెల్లారటప్పటికి వాడి ఇంటికి సంబంధించిన పురుషులు ఎవరు బతకూడదు, మొత్తం లేపేద్దామని బయలుదేరాడు. ఇది గమనించిన ఒక పరిచారకుడు ఆయన భార్య అయినటువంటి నాబాల్ దగ్గరికి వెళ్ళి, అమ్మా మన యజమానుడు మూర్ఖుడు, నీకు తెలియదు కదా, ఇలా జరిగింది సంగతులు చెప్తే, ఇప్పుడు అబీగయలు చేస్తున్న ఒక అద్భుతమైన ఒక స్త్రీ అయి ఉండి ఆమె చేస్తున్న పని, ఆమె బయలుదేరిందట. ఏం చేసిందంట? ఏం బయలుదేరపోయే ముందు చదవండి. ఇప్పుడు అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 రొట్టెల మాంసమును 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధ బలముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని పనివారికి ఆజ్ఞ ఇచ్చి, తర్వాత ఆపండి, వెళ్ళింది ఇక పని వాళ్ళకి ఇచ్చి ఇంత లిస్టు చెప్పింది. వాళ్ళందరూ సరిపడా ఆహారం, అవి ఏమన్నది అర్థమవుతుంది మనకి. రొట్టెలు, ద్రాక్ష రసము, ఆహారము, మాంసము ఏదైతే అది సిద్ధపరిచి త్రాగడానికి ద్రాక్ష రసం కూడా వేయించి పని వాళ్ళకి ఇచ్చి, భర్తతో ఏం చెప్పకుండా మళ్ళీ, ఎందుకంటే చెప్తే వాడు వినడు కదా, మూర్ఖుడు కదా, పంపించేసి ఈమె బయలుదేరింది. దావీదు గారు ఎదురొచ్చారు. ఇప్పుడు 23 నుంచి 31 వరకు ఈ సంగతులు అంటే ఎంత చక్కగా మాట్లాడుతుందో నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. దావీదు గారు కనపడితే, ఏంటయ్యా
మాకు పశువులు కాస్తే అయితే ఏంటంటే మీకు పెట్టాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి అని అడగొచ్చు ఆమె. నా భర్త మూర్ఖుడు వద్దన్నాడు, అయితే ఏంటంటే మేము ఎందుకు పెట్టాలి నీకు అని కూడా అనొచ్చు. అవునా? నువ్వు చంపితే మేమైనా చావడానికి సిద్ధంగా ఉన్నావు. మనం కూడా అంటే నువ్వు చంపితే మేమైనా చావడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు కొడితే మేమైనా కొట్టి చూడడానికి సిద్ధంగా ఉన్నావు అని మనం ఎదురుతాం కదా. అంటామా అనలేదా? ఖచ్చితంగా అంటాం. మనకు అసలు మాట, చచ్చిపోయిన శవాల్ని పూడ్చిపెట్టే దగ్గర కూడా వాదిలాడే వాళ్ళని చూసి వచ్చాను నేను మొన్ననే. చచ్చిపోయిన మనిషిని పూడ్చి పెడతామంటే అక్కడ కూడా తగాదలాడి తిట్టుకుంటా ఉన్నారు. ఆశ్చర్యం వేసింది నాకు. ఎక్కడ కూడా వదిలిపెడతా మన అహంకారం, మన గర్వం, మన అహంభావం మనల్ని విడిచిపెట్టదు కొంతమందిని. ఒక స్త్రీ మనకు పాఠం నేర్పుతోంది. నా ఏలినవాడా అని. వాస్తవానికి అప్పుడు రాజు కాదు, ఆ రాజ్యంలో ఏమి సభ్యురాలు కాదు, కానీ అధికారం కలిగిన వాడు, మంచివాడు, ఒకనాడు రాజ్యాన్ని రక్షించిన వాడు గొలియాతుని చంపి. జ్ఞానం కలిగిన స్త్రీ, భర్త చూస్తే మూర్ఖుడు, తన భర్తని, తన కుటుంబాన్ని, తన పరివారాన్ని, తన ఇంటి వారిని రక్షించుకోవడానికి ఎంత చక్కని మాట్లాడుతుంది. నేను మీకు చదివి వినిపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 23 నుంచి. అబీగయిలు దావీదును కనుగొని గార్ధం వేడిన త్వరగా దిగి దావీదునికి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు కాళ్ళు పట్టుకుందట. నా ఏలినవాడా అని ఎక్కడి నుంచి చదువుతుంటే ఎంత బాగుంటుందంటే, ఈ దోషము నాదని ఎంచు, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నా మాటలను ఆలకించు నాయన. నా ఏలినవాడా, దుష్టుడయ్యా, మా ఆయన మంచోడు కదయా, ఆడి మాటలు పట్టించుకోమాకైనా. వానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అతని పేరు నాబాలు, మోటుతనమే అతను గుణం, వాడు మొండోడయ్యా, ఇంకంతే, వాడి గురించి పట్టించుకోమాకు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపాడయ్యా. నేనుగా ఆపింది యెహోవాని నిన్ను ఆపాడు. నా మాటలు ఆలకించు. నీ శత్రువులు నా ఏలిన వాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాల వలె ఉందురుగాక. నా ఏలిన వాడవగా నీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుక తెచ్చా, పుచ్చుకయ్యా, నా మీదికి రాకయ్యా, నా కుటుంబాన్ని విడిచిపెట్టయ్యా. 29వ వచనం, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణమును తీటుకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగా నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును అని ఎంత చక్కగా మాట్లాడుతుందంటే. ఆ వచనాలు మొత్తం నేను చదివితే టైం సరిపోదని నేను చదవట్లేదు. 23 నుంచి 31 వరకు ఎంత చక్కగా మాట్లాడిందంటే ఆశ్చర్యపోయిపోతుంది. చివరిలో 31వ వచనం నేను చదువుతున్నా, చూడండి. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చెందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. అంటే ఒకవేళ నువ్వు కోపంలో తొందరపడి నా భర్తను చంపేసి రేపటి నాడు అరే అనవసరంగా చంపేసి నన్ను బాధపడకుండా దేవుడే నిన్ను కాపాడాడయ్యా, నా మాట వినయ్యా, నన్ను ఆలకించయ్యా అని కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతిమలాడుతుంది, పాదాల మీద పడింది, సాష్టాంగ నమస్కారం చేస్తుంది, తన భర్తని వెనకేసుకొస్తుంది, చెడ్డవాడైన తన భర్తని. ఒక స్త్రీ మనకి పాఠం నేర్పుతుంది. దావీదు ఆమె మాటలకి సంతోషించి, ఆయన కూడా బాధ. ఆ 32వ వచనం యేసు చూడు ఒకసారి చదువుకో. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ఒకరి ప్రాణం, ఎవరిది ప్రాణం తీయడానికి వచ్చాడు ఆయన? అబీగా, నాబాలుని ప్రాణము తీయకుండా నన్ను కాపాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక స్త్రీ ఎంత మంచి పాఠం నేర్పుతుందంటే, తన భర్తను వెనకేసుకొచ్చింది. ఆడు మంచోడని కాదు, పైగా చెడ్డవాడైన తన భర్తను వెనకేసుకొచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రదర్శిస్తోంది. ఆమె మాటలాడే చాతుర్యాన్ని ప్రదర్శిస్తోంది. మన దగ్గర ఆ చాతుర్యం లేదు. అలాగని మన చాతుర్యం తెలియని వాళ్ళమా? మన చాతుర్యము, మన మాట తీరు, ఇదంతా కూడా రకరకాల విద్యల్లో ఒక అమ్మాయిని పడేయాలన్నా, లేకపోతే ఒక అబ్బాయిని వల్లక లాగాలన్నా మనం మామూలు మేధావులం కాదు. అంత నైపుణ్యంగా మాట్లాడగలం మనం. అన్ని రకాల వంకర్లు దొరుకుతాయి మన మూతులు, మన ముక్కులు, మన పెదవులు కదా. అవునా కదా? ఒక మనిషిని ఆకర్షించేంత తెలివి మన మాటలకి, మన పెదవులకి, మన ముఖానికి ఉంది. ఇలాంటి పనికిమాలిన వాటిలో మాట్లాడతాం మన చాతుర్యాన్ని, మన నటనా కౌశలాన్ని, మన మాట నైపుణ్యాన్ని. దేవుని పనిలో వాడటం చేత కాదు, ఒకరి ఎదురు తగ్గించుకుని మాట్లాడటం చేత కాదు, ఒకరిని గౌరవించి హెచ్చించడం చేత కాదు. నా ఏలిన వాడవు అని ఒక 10 సార్లకు పైగా వచ్చింది ఈ మాట. అంటే ఎదుటి మనిషిని అంత ఘనంగా చూస్తోంది, గౌరవిస్తోంది. మరి సంఘంలో ఉన్న మనం ఏ రోజైనా ఒక మనిషిని గౌరవించడం నేర్చుకున్నామా?
అసలు తెలుసా మనకి? ఒకరంటే ఒకరు గౌరవించడం. నీకంటే అందమైనడు బలమైనడు వస్తేనే కుర్చీ ఇస్తావు. నీకంటే తక్కువడు ఆల్రెడీ నీకు తెలుసు, నీకంటే కులమో లేదంటే ధనమో తక్కువైతే ఆ కింద కూర్చోపని నెడతావు. ఇదే కదా మనం చూస్తున్నది మన సంఘాల్లో కానీ లేదా మన సమాజంలో కానీ. ఎక్కడైనా గౌరవం ఉందా? భయభక్తులు ఉన్నాయా మనకి? ఎప్పుడైనా అందరి పట్ల ఒకే రకమైన భావంతో మనం ఉంటాం? ఎంతమంది ఉన్నారు మీరు? ఎప్పుడని మీరు ఒకరొకరు కనపడితే మర్యాదగా పలకరించుకోవడం తెలుసా మీకు? వందనాలు చెప్పుకునే అలవాటు ఉందా? అసలు మీరు ఇంటికాడ కూర్చుని అక్క అని పిలిపించుకుని, తమ్ముడు అని పిలిపించుకుని, వాక్యం చెప్పించుకుని, మాట్లాడుకుని, దేవుని గురించి మాట్లాడుకునే ఆలోచన ఉందా ఎప్పుడైనా మీకంటే? ఏం లేదు. ఇక్కడే ఒకరిని కదిలిస్తే ఇంకొకరి మీద చెబుతూనే ఉంటారు. వినలేకపోతున్నాం ఇక్కడ. మరి ఎక్కడికే కొద్ది మందికి ఎలా ఉంటే ఎంత వందల వేలుగా లక్షలుగా ఉన్న సంఘాల్లో ఎలా ఉండుంటారు మనుషులు? నిన్ను పిలిస్తే వాళ్ళ గురించి, వాళ్ళని పిలిస్తే వీళ్ళ గురించి, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు సాధించడం ఉన్నామే. మరి ఎదురెదురు కనపడితే ఏం ప్రేమించగలం? అక్క వందనాలు, అన్న వందనాలు అని పలకరించి హక్కును చేర్చుకొని ఏం ప్రేమను పంచగలం మనం? మాట్లాడటం చేత కావటల్లా. అలాగని చేతగాల వాళ్ళం అంటే చేతగాని వాళ్ళం కాదు. పనికిరాని విషయాల్లో చాలా జ్ఞానం ఉంది మనకే. మనం ఏకాడికి మనిషిని అసహించుకుంటున్నాం. ఈ బైబిల్ మన దగ్గర ఉన్న బైబిల్లో ఉన్న సారం మొత్తం చెప్పండి. ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక మొక్కలో చెప్పాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. నిజమే. దీనికి మూలం ఏంటి అంటే, దీనికి అసలైన అర్థం ఏంటంటే, నువ్వు పాపిని కాదు అసహించుకోవాల్సింది, ఆ మనిషిలో ఉన్న పాపాన్ని అసహించుకో. నువ్వు తాగుబోతనాన్ని, వాడు తాగుబోతాడురా అని వాడిని అసహించుకుంటున్నావు, దూరం పెడుతున్నావు. వాడు తక్కువ కులపోడురా అని అసహించుకుంటున్నావు. వాళ్ళు బేదవాళ్ళరా అని అసహించుకుంటున్నావు. నువ్వు బేదరికాన్నో, దురలవాటునో, కులాన్నో, లేదంటే వాడి యొక్క అలవాటునో కాదు అసహించుకోవాల్సింది. జాలిపడాలి. ఆ రోగాన్ని అసహించుకో. వాడి కులాన్ని బట్టి, గులాన్ని బట్టి మనిషిని చూసి అసహించుకో. మాకు దేవుడు ఏం చెప్పాడంటే, పాపాన్ని అసహించు, పాపిని ప్రేమించు అన్నాడు. ఈ బైబిల్ సారాంశం అదే. నువ్వు మనిషిని అసహించుకో, మాకు ఆ మనిషిలో ఉన్న చెడు గుణాన్ని అసహించుకో. వాడు మనిషి మంచోడేరా, పాపం వాడు తాగుబోతాడు అని తాగుబోతానని అసహించుకొని వాడికి తాగుబోద్దనాన్ని దూరం చేయడానికి కావలసిన ప్రేమను చూపించు, విషయాన్ని వివరించు. వాడి మనిషి పాపాత్ముడే, వాడి పాపంలో ఉన్నాడు కనుక వాడు అలా ఉన్నాడు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెడితే వాడు కూడా మళ్ళాంటి వాడిని గమనించి వాడిని దగ్గరికి తెలిసి ప్రేమించి వాడికి మంచో చెడో తులమో పనమో ఏదో ఒకటి పెడుతూ వాక్యాన్ని వినిపిస్తూ వాడిని ప్రేమిస్తూ ఉంటే ఒకరోజు వాడు నీ చేయబట్టుకుని సంఘంలోకి వస్తాడు. అప్పుడు వాడు కూడా నీలాంటి మంచోడే అవుతాడు. మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఆ పాపాన్ని బట్టి పాపిని ద్వేషిస్తున్నాం. ఆ చెడుల నాటి బట్టి చెడ్డాడుగా ముద్రేసేసి ద్వేషిస్తూ ఉన్నాం. మన చేత కావట్ల విద్య. నేను ఇంకొకరు మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మీరు న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే ఒక ఆయన ఉన్నాడు అక్కడ, గిద్యోను అని ఒక రాజు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము తీద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం తీస్తే అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన పేరు గిద్యోను. 7వ అధ్యాయం మొత్తం చదువుకోండి, చాలా సంగతులు తెలియపరుస్తాయి. అందులో ఉన్న సంగతి ఏంటంటే, ఈయన మిద్యానీయులు అనే శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం జరిగిన తీరు చాలా బాగుంటుంది. ఇది మనకు సపరేట్ పాఠం, ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇలాగని చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కేవలం 300 మందితోటే అద్భుతమైన విజయాన్ని వారికి ఇచ్చేశాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటి వచనం, అప్పుడు ఎబ్రామీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఎఫ్రాయిమీలు అంటే ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలు జనాంగంలో ఒక భాగమేగా, అవునా? వీళ్ళందరూ నన్ను ఎందుకు పిలవలేదు? ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు గౌరవించలేదు అని చెప్పేసి వీళ్ళే అడుగుతున్నారు. ఏంట్రా మిమ్మల్ని అడిగేది? నేను యుద్ధం గెలిచాను, ఆల్రెడీ గొప్ప గొప్ప సైన్యాన్ని జయించి వచ్చాను. మాట్లాడటానికి ఆయనకు అధికారం ఉంది, మాటలు ఉన్నాయి, అధికారం ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన సమాధానం ఒకటి చూడండి. ఎదుటి మనిషిని ఆకర్షించేలాగా మాట్లాడటం అనేది ఒక కళ. ఈ కళలో నిష్ణాతులు ఉన్నారు మన బైబిల్ గ్రంథంలో.
వీళ్ళందరికీ మొట్టమొదటి రాజుడు ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఒక మనిషిని ఆకట్టుకునేలాగా మాట్లాడటంలో, ప్రేమించబడేలాగా మాట్లాడటంలో, ప్రేమను చూపించడం ఆయన మించిన వారు లేరు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2వ వచనం, అందుకు అతడు మీరు చేసినది ఎక్కడా, నేను చేసినది ఎక్కడా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించెను, మీరు చేసినట్లు నేను చేయగలనా అన్నాడట. ఈయన అంత పెద్ద యుద్ధం చేసి అన్ని వందల మందిని ఓడించేసి చంపేసి అధికారాన్ని పొందుకొని యుద్ధంలో జయించి వచ్చిన ఈ మనిషి అంటున్నాడు, మీరెక్కడా నేనెక్కడా? ఎఫ్రాయిము మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగిస్తే నేను యుద్ధం చేసినా సరే ఆ నాయకుల్ని మీరే చంపారు కదా, మీరు చేసినట్లు నేను చేయగలనా? ఈరోజు మన అనగలమా మాట? అనగలమా? ఒక పాట మంచిగా పాడామంటే మనకి కాపట్ల ఏడక్క నువ్వు బాండికి నేను ఏడపడతాను అని అనగలమా? ఒక్కరోజు ముందుగా వచ్చి కూర్చుంటే చాలు. మనం ఎప్పుడు లేటుగా వచ్చేవాడు ఒక్కరోజు ముందు వస్తే ఇక్కడ చూస్తాం, లిస్ట్ రాసి పెట్టుకోండి, ఈరోజు ఎవడెవడో నా తర్వాత వస్తాడో అని టైం పెట్టుకుని వాళ్ళు ఇంటికి వచ్చారు, వీళ్ళు ఇంటికి వచ్చారు, ఇలా సంగతి తేల్చాలని అయిపోయినాక ఏందక్క ఇంత టైం ఇంటికి వచ్చి ఏం చేస్తాను అడుగుతాం మనం, అవునా? కావాలని ఒక్క పూట ముందు వస్తే ఒక యుద్ధాన్నే గెలిచి వచ్చిన ఆయన అంటున్నాడు, నేనెక్కడా మీరెక్కడా? మీరు చేసినట్టు నేను చేయగలను. ఇప్పుడు నేను దాన్ని వివరించటం లేదు, అక్కడ ఒక సందర్భాన్ని చెప్తున్నా. అంత పెద్ద యుద్ధ వీరుడు మాట్లాడుతున్న మాట చెప్తున్నా. పరిగె మంచిది అంటున్నాడు, చూసారా? 2వ వచనంలో అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదు. ఇప్పుడు ఇంటికి పంట ఎక్కువ ఉంటుందా, పరుగులు ఎక్కువ ఉంటుందా? పంటే కదా. అబీయెజెరు అంటే ఈ గిద్యోను వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసి వచ్చారు, కోత కోసారు, ద్రాక్ష పండ్ల కోత కోసారు. అంటే అంత విస్తారంగా యుద్ధం చేశారు, అనేక మందిని చంపారు. వీళ్ళు ఏం చేశారంటే నాయకులను చంపారు. ఆ నాయకుల పేర్లు కూడా ఇచ్చాడు అక్కడ, ఓరేబు జయేబు అని. మా పంట కంటే మీ పరిగె మంచిది కదంటే మీరు చేసినట్టు మేము చేయగలమా? మేమందరం చిన్న చోటమాట లీడర్లు చెప్తే అసలు నాయకులు చెప్పిన వాళ్ళు మీరే కదా, మీరు చేసినట్లు ఏం చేయగలంటే అప్పుడు 4వ వచనం 3వ వచనం వాళ్ళు ఏమన్నా, అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. అంత పోట్లాడాలని వచ్చిన సొంత కుటుంబీకులు ఇశ్రాయేలు జనాంగం మాటలన్నీ ఆగిపోయిన, కోపం తగ్గిపోయింది. తెలుసా? ఈరోజు మనం మాట్లాడితే కోపం పెరుగుతోందా తగ్గుతోందా? అలాగని మీరు కోపండి ప్రతిసారి మాట్లాడడం మంచి చెడ్డడు అయిపోకపోవచ్చు, మీకు కూడా చేతకపోతే కూడా కోపం వస్తుంది, అది వేరే విషయం, అవునా? సరి చేసుకోవడం చేతకపోతే కూడా మీకు కోపం వస్తుంది. ఇక్కడ కోపం అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎదుటి మనిషిని జోకొట్టి లాలించి బొజ్జగించేలాగా మాట్లాడటం ఒక అద్భుతమైన కళ. అంటే మీరు ఒకసారి సామెతల గ్రంథం తీయగలిగితే 15వ అధ్యాయం 1వ వచనం మంచి మాట ఉందండి అక్కడ. సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 2:4 నుంచే వస్తాయి. మృదువైన మాట, నేను మీతో ఒక మాట మాట్లాడతాను. ఎంత ఆలస్యంగా వచ్చో నేను పాట మొదలుపెట్టి 30 గంట అవుతుంది తప్ప నీ స్థలం అంతా ఖాళీగా ఉంది, నీ సీటు ఖాళీగా ఉంది, నాకు బలి దిగులుగా ఉందిరా, ఇంతసేపు ఎందుకు లేట్ చేసేవరా, నీ కోసం ఎదురు చూసి 30 గంట నా కళ్ళు మార్చిపోయి అన్నాను అనుకో, అక్కడ కూర్చుని కూడా నాకు ఫ్యాన్ అయిపోతాడు. బుద్ధి ఉందా లేదా నీకు? ఇప్పుడు వచ్చేది 30 గంట నుంచి ఎదురు చూస్తున్నా అన్నాను అనుకో, శత్రువు అయిపోతాడు. ఇప్పుడు శత్రువుని చేసుకోవాలన్నా మిత్రుని చేసుకోవాలన్నా ఎవరిలో ఉంది? నా మాట తీరులోనే ఉందట. మృదువైన మాట కోపమును చల్లార్చును, ఇంకొకటి నొప్పించు మాట కోపమును రేపు. మనకి సంఘాల్లో ఒక విషయాన్ని సరైన రీతిలో మాట్లాడటం చేత కావట్లేదు, సరైన పద్ధతిలో పంచుకోవడం చేత కావట్లేదు. ఎంతకాలమైనా మనం ప్రభువులాగా మాట్లాడటం, ప్రభువులాగా బోధ చేయటం, ప్రభువులాగా ప్రేమని పంచే మాటల్ని మాట్లాడటం చేతగా లేకపోవట్లా. అవమానాలను వెనక ఇప్పుడు అబీగైల్లాగా సమస్యకి అడ్డు నిలబట్టడం చేతకట్ల మనమే సమస్యను సృష్టించే వాళ్ళలాగా ఉన్నాం. తెలుసా మీకు? సమస్యను మనం సృష్టిస్తున్నాం. సృష్టించబడిన సమస్యని వచ్చిన ఆపద నుంచి మనల్ని మనం కాపాడడం చేతకట్లేదు మనకి.
భర్త అవమానాన్ని లేదా కుటుంబపు అవమానాన్ని తనదిగా తీసుకున్న ఒక అభిగయిల్లాగా, ఒక భార్యలాగా మనం ఉండట్లా. ఏదన్నా వస్తే సమస్య బజారు పడేస్తున్నాం సమస్యనే. నాకు ఈ మధ్య ఒక సమస్య వచ్చింది. ఒక అద్భుతమైన రీతిలో నా భార్య ఆ సమస్యకు అడ్డం నిలబడింది. నేను ఈరోజు గర్వంగా సంతోషంగా ఉన్నా. ఆమె అడ్డం నిలబడకపోయి ఉంటే ఆ సమస్యలో నేను కొట్టుకుపోయేవాడిని, ఎటుపోయి ఉండేవాడినాం. సమస్య వస్తే అడ్డు నిలబడింది ఆమె. అలాగని నేను పూర్తిగా మంచివాడిని కూడా కాదు. మళ్ళా ఆమె విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. అయినా కానీ అడ్డు నిలబడి సమస్యను మీద వేసుకుంది. ఆ మాట్లాడే జ్ఞానం, అది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉన్నాయే, అది అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందిలో. మరి సంఘంలోనే మనకి ఎందుకని రావట్లేదు ఆ విద్య? ఒకరిని వెనకేసుకురావడం అనే విద్య మనకు చేత కావట్లా. ఒకరిని గొప్ప చేయడం అనే విద్య, మనల్ని మనం తగ్గించుకోవడం అనే విద్య. గిద్యోను గారు అదే చేశాడు. అంతకు వీరుడు యుద్ధం చేసి వచ్చి కూడా నేనెక్కడ, మీరెక్కడ, మీలాగా నేను యుద్ధం చేస్తానా? నేను కోసిన పంట కంటే మీరు ఏరిన పరిగె మంచిది కదా. పరిగె ఎంత ఉంటుందండి? కొద్దిగా కదా, మిగిలిపోయినాయే కదా. ఒక ఇద్దరు రాజు చంపితే మీరు గొప్పోళ్ళు అంటున్నాడు. ఏమర్థమవుతుంది మనకే? ఎప్పుడైనా తగ్గించుకోవడం చేత కావట్లే మనకి. తిరుగువాడు తప్పించుకుంటున్న ప్రతిసారి ఇబ్బంది. నాకెందుకులే ఒకరి గురించి మాట్లాడాలంటే, ఒకరి గురించి ముందుకు రావాలంటే ఎందుకు రిస్క్ అని మనం వెనకడుగు వేస్తున్నాం. మంచిగా నేర్చుకోవట్లా. ఒక పద్యం ఉంది, సుమతి శతక పద్యంలో కూడా పద్యం ఉంది. ఒక అద్భుతమైన పద్యం ఉంది. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే. ఎదుటోళ్ళ మనసు బాధ పెట్టకుండా మనకెందుకులే అబ్బా, ఎప్పటికీ ఏ మాట మాట్లాడదాం. ఈరోజు నేను పెడితే నా మాట, ఇంకొకళ్ళు పెడితే ఇంకొకళ్ళ మాట. అవునా? నేను పెట్టిన రోజు నా దగ్గరకు వచ్చేసి అక్క పలానోళ్ళు ఎవరెవరో తెలుసా లిస్టు చదువుతారు అనుకో. అదే మనిషి రేపు మీ దగ్గరకు వస్తే మీ ఇంట్లో బోధని మా గురించి కదా. ఇలా ఒకళ్ళనొకళ్ళు తప్పించుకు తిరుగుడు అంటే తనకు నొప్పి కలగకూడదు, ఎదురుడికి నొప్పి పుట్టనివ్వకుండా. బోధకులు కూడా ఇలాగనే మంది చాలా మంది అయ్యారు. వాళ్ళకి నొప్పి కలగకూడదు, ఎదుటోళ్ళకి వినేవాళ్ళు కూడా నొప్పి కలగకూడదు. ఎందుకంటే నొప్పి కలిగితే కానుకలు రావనే భయంతో తప్పించుకు తిరుగుతూ, మాయ చేస్తూ, మాట్లాడుతూ, మీకు బుద్ధి నేర్పకుండా, తాము బుద్ధి లేకుండా చాలా సంఘాలను నిర్వీర్యం చేస్తూ దేవుని బోధలో నుంచి వాళ్ళు తొలగిపోతూ ఉన్నారు. శిష్యులను కూడా, విశ్వాసాలను కూడా చెరుపుతూ ఉన్నారు. మాటలాడే విద్య రావటం లేదు, తప్పించుకునే పద్ధతిలో మాట్లాడుతున్నాం. కానీ ఉన్నట్టుగా బోధించాల్సిందే. ఆ బోధ కూడా ఎలా ఉండాలంటే నీకు గాయాన్ని చేసేటట్టుగా ఉంటూనే అది గాయమని తెలియనంత నైపుణ్యంతో వివరించాలి వాక్యాన్ని. యేసుక్రీస్తు వారు ఈ బోధ నాది కాదు, నేనేను గొప్పలు చెప్పలేదు ఆయన. అరే రండి వాళ్ళని పిలవండి నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పలే. సాధారణంగా చేసుకుంటూ పోతున్నాడు. నేను గొప్పగా ఫీల్ అవ్వాల. తన నైజమే అది, తన గుణమే అది. పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా ఒకళ్ళు నొచ్చుకున్నా ఆ నొచ్చుకోబడిన వాళ్ళు మారు మనసు పొంది మళ్ళీ దగ్గరకు వచ్చారు తప్ప ఎవరు శత్రువులు గారలా. శిష్యులు చాలామంది అలాగనే ఉన్నారు. కేవలం అధికారులు మాత్రమే, తన స్వజాతి వారు మాత్రమే అధికారం కావాలనుకున్న వాళ్ళు శత్రువులైన చంపారు తప్ప శిష్య జనాంగంలో కానీ భక్త జనాంగంలో కానీ భోజనం తిన్న వాళ్ళని ఎవరో ఆయన్ని ద్వేషించలా. ఎగబడ్డారు. ఎక్కడ పోయినా సరే నీ మాటలు బాగుంటాయ్యా, నీ భోజనం బాగుంటుందయ్యా, నువ్వు చెప్పే బోధ బాగుంటుందయ్యా అని ఆకలి దప్పులు మర్చిపోయి వినేవాళ్ళు. అంటే ఎంత చాతుర్యంతో, ఎంత చక్కగా బోధించేవాడు, ఎంత అద్భుతమైన విషయాలు చెప్పేవాడు వాడు. ఒకసారి పౌలు గారు ఫిలోమోను పత్రిక తీయండి మీరు. ఈ పత్రిక మాత్రం మీరు చదువుకోవాలి, చదువు వాళ్ళంతా. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఎక్కడ ఉంటుందో తెలుసా చెప్పాలనా? 199వ పేజీ, హెబ్రీయుల పత్రిక అంటే ముందు ఉంటుంది. ఇక్కడ ఒక మాట, ఇది మొత్తం చదవాలంటే ఆలస్యం అవుతుంది. నేను ఒక విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ పౌలు గారు గృహ నిర్బంధంలో ఉన్నాడు, జైలు లాంటి జీవితం అది. ఫిలోమోను అనే ఒక మనిషికి, తన శిష్యుడికి లేఖ వ్రాస్తూ ఒనేసిము అనే ఒక శిష్యుడి గురించి ఒక అద్భుతమైన సంగతి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఈ పౌలు గారు ఫిలోమోనికి బాప్తిసం ఇచ్చాడు, నడిపించాడు, శిష్యుడిగా ఏర్పరిచాడు. వాస్తవంగా ఫిలోమోను మీద అధికారం ఉంది ఈయనకి. అయినప్పటికీ ఫిలోమోను దగ్గర ఏదో ఒక కారణం చేత ఒనేసిము అనే ఒక దాసుడు
మరి అప్పు చేశాడో లేకపోతే పని ఎగ్గొట్టాడో ఏదో గొడవ ఏందో తెలియదు, వివరం రాయించబడలేదు. ఆయన దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసి పౌలు గారి దగ్గర చేరాడు. పౌలు గారు ఆయనకు విద్య నేర్పి బోధ నేర్పి శిష్యుడిగా తీర్చిదిద్ది తిరిగి మరలా ఫిలోమోను దగ్గరికి పంపిస్తూ ఒక అద్భుతమైన మాట రాయించాడు. మీరు ఒక 11వ వచనాన్ని మీరు కనుక చదవగలిగితే, 1వ అధ్యాయం ఉంటుంది, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. వాస్తవంగా నేను నీకు పాస్టర్ గారిని నీకు బాప్తిసం ఇచ్చాను అంటే నీకు ఆత్మీయ తండ్రిని, నేను చెప్పింది తీసుకో, వాడిని ఏమనమాకో, వాడిని తీసుకో, నేను చెప్తున్నాను చెప్తూ అని అనొచ్చు. అవునా అవునా కదా, నేను చెప్తున్నాను చేర్చుకోవాడిని ఏమనమాకు అని అనొచ్చు. కానీ కమ్యూనికేషన్ స్కిల్, మాట్లాడే చాతురు ఎంత చక్కగా ఉపయోగిస్తున్నాడు. ఒక మనిషిని బైండ్ ఓవర్ చేసుకోవటానికి, ఇంక నోరెత్తకుండా లోపరుచుకోవటానికి ప్రేమని, లోబడే తత్వాన్ని, దయాళుత్వాన్ని, తగ్గింపుతనాన్ని చూపిస్తూ ఎంత దయతో మాట్లాడుతూ, మునుపు నీకు పనికిరాని వాడు కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడంతగా సిద్ధపడ్డాడు, నేర్చుకున్నాడు, బాగున్నాడు. అందుకే నా ప్రాణము వంటి వాడైన అతనిని, ఇప్పుడు నాకు ప్రాణం ఒకప్పుడు నీకు శత్రువే, వచ్చిన కొత్తల్లో కూడా అలాగనే ఉన్నాడేమో, కానీ ఇప్పుడు ప్రయోజనంగా మారిపోయాడు. ఎంతగా అంటే నా ప్రాణమే అంతగా మంచోడైపోయాడు అతను. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాను, నీకు నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఎందుకంటే నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఒంటిని. నువ్వు రాలేదు, నువ్వు దూరంగా ఉన్నావు, నీ బదులు అతన్ని ఉంచుకోవాలని నా దగ్గర పని చేయడానికి. ఎందుకంటే వృద్ధుడిని అయిపోయాను నేను, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు పౌలు గారు. నాకు పరిచయం చేయడానికి ఒక మనిషి కావాలి, ఉంచుకోవాలనుకున్నాను. కానీ 14 వచ్చినాడు, నీ ఉపకారము అంటే, నువ్వు ఉపకారం అంటే ఆ అబ్బాయిని వదిలిపెట్టేసి నా దగ్గర ఉంచడమే ఉపకారం. అయితే అది బలవంతము చేతనైనట్టు గాక నీకు స్వేచ్ఛాపూర్వకమైగా ఉండాలని, నీ సమ్మతి లేక ఏమీ చేయటానికి నాకు ఇష్టం లేదు. అంటే నీకు ఇష్టమైనట్టుగా నువ్వు హృదయపూర్వకంగా నాకు పరిచర్య చేయాలి తప్ప నేను పాస్టర్ గారిని బలవంతంగా మీ దగ్గర తీసుకోకూడదట. మీరు స్వేచ్ఛాపూర్వకంగా ఏది ఇస్తే తీసుకోవాలి. ఈరోజు దైవజనులు ఎలా ఉన్నారు, ఇదేవ్వండి అదేవ్వండి అంతేవ్వండి ఇంతేవ్వండి, అద్దీసుడండి ఇద్దీసుడని రూల్స్ పెట్టేస్తున్నాడు, ఆజ్ఞలు వేస్తున్నారు. యేసుక్రీస్తు వారికి కూడా ఆఖరికి దేవాది దేవుడు కూడా ఆజ్ఞేస్తున్నాం, ఇది తగ్గించు, అంతే కదా. ఈ అట్టి పండిస్తున్నాను పిల్లలు పుట్టించు, ఈ నూనె పూస్తున్నాను రోగాలు తగ్గించు అని దేవుడికి ఆజ్ఞలు వేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు. మహా మేధావులు, వారి ఫలవరు అనుభవిస్తారు, అది వేరే విషయం. కానీ ఆ రోజు పౌలు అంటున్నాడు, నీ దగ్గర బలవంతంగా తీసుకోవడానికి నాకు అధికారం ఉంది తెలుసా. 17 వచ్చిన ఒకసారి చదవండి. కాబట్టి నీతో పాలువానిగా ఎంచినడల నన్ను చేర్చుకున్నట్టు అతను చేర్చుకు బ్రతిమలాడుతున్నాడు. ఆర్డర్ ఇట్లా నిజంగా నీతో సమానంగా ఉండటానికి నాకు అర్హత ఉందని నువ్వు అనుకుంటే, అదేంటి పాస్టర్ గారు మీరెంతండి, మాకంటే మంచివాళ్ళు గొప్పవాళ్ళు, మీ పట్ల మాకేం ద్వేషం ఉండదండి అని నువ్వు అనుకుంటే, నాతో ఎంత ఉంటావో, నాలో ఎలా ఉంటావో, నన్ను ఎలా చేర్చుకుంటావో ఈ ఒనేసిము అతను కూడా అలాగనే చేర్చుకో. ఏంటి, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల నా లెక్కలో చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంటాం అలా మాట. ఒకళ్ళు నీకు ఏదైనా నష్టం చేస్తుంటే, ఇంతకుముందు నీ దగ్గర వచ్చినప్పుడు ఏదైనా దొంగతనమో లేదా బాకీ ఉండుంటే, ఆ బాకీ నా లెక్కలో చేర్చుకుని నేను కడతా. అయినా నీకు బాప్తిసం ఇచ్చున్నాను గనక, చూడండి అన్నమాట 20వ వచనం, అవును సహోదరుడా. 19వ వచనం, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నా, అది నేనే తీర్తును ఆ బాకీ. అయినా నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పలేలా. నీకు బాప్తిసం ఇచ్చాను, దేవుని పరిచయం చేశాను, ఈరోజు నువ్వు దేవుని సంతోషంగా ఉన్నావు, రక్షణ ఆనందాన్ని పొందుకున్నావు, పరలోకాన్ని చేరుకోవడానికి సిద్ధపడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఇంత భాగ్యాన్ని నీకు దయచేసినందుకు నీవే కదా నాకు రుణపడి ఉన్నావు. ఈరోజు మనం ఎవరైనా బాప్తిసం ఇచ్చిన ఆత్మీయ తండ్రికి రుణపడి ఉన్నట్టుగా ఉంటున్నారా? సంఘ నాయకుడికి ఎవరైనా లోబడి ఉంటున్నారా? విచిత్రం ఏంటంటే నాయకుడే లోబడి మాట్లాడుతున్నాడు. నీకేమైనా బాకీ ఉంటే నేను కడతా, ఈ అబ్బాయిని నీ దగ్గర తీసుకో.
ఈ మాట ఎందుకు పరిచయం చేశానంటే, అంత పెద్ద పౌలు గారు, అంత గొప్ప పరిచర్య చేసిన పౌలు గారు కూడా ఒక చిన్న సహోదరుని విషయంలో ఎంతగా తగ్గించి ఇంకొక సహోదరుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆయన బాప్తిసం ఇచ్చిన ఆయన కూడా ఆయన దగ్గర శిష్యుడే. ఇద్దరు శిష్యుల్లో ఒకరినొకరిని కలపటానికి సమాధానకర్తగా మధ్యలో ఉంటూ, నేను చెప్తున్నాను తీసుకో అని అనకుండా, నా మీద నీకు గౌరవం ఉంటే నన్ను ఎలాగో నువ్వు చేర్చుకుంటావో, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎలా ప్రేమిస్తావో నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అలాగనే ప్రేమించమని చెప్పగలిగే దైవజనులు ఉన్నారా? ఈరోజు దైవజనుడు ఇప్పుడు ఎవరైనా వెళితే దైవజనుడికి పెద్ద సీట్ వేస్తే మిగతా వాళ్ళు కింద కూర్చుంటారు. దైవజనుడు చూడడం వాళ్ళకల్లా అసలు వాళ్ళు ఏడ కూర్చున్నారు, ఏడ తిన్నారు, ఏం చేస్తున్నారు అని కూడా చూడరు. వెళ్ళబోయి అంటేప్పుడు రాచమర్యాదలు, వచ్చేటప్పుడు రాచమర్యాదలు. తనున్నాడో తనకు జరిగినే లేదని చూస్తాడు. గత 4 ఏళ్ళుగా నా పిల్లలు ఈ విషయంలో ఒక్కళ్ళైనా నిందేస్తారేమో కనుక్కో. నాతో ఎక్కడ కూర్చుంటే అక్కడ, నేను ఆడబడుకుంటే అక్కడ, నేను ఏది తింటే అది. ఇది నేను గొప్ప చెబుతున్నానా స్క్రీన్ ముందు? కాదు, అది చేయాల్సిన పనే కదా, చేసిన పనే కదా. ఆ రోజు పౌలు నేర్పాడు ఆ పద్ధతి. అంతకుముందు గిద్యోను నేర్పాడు ఆ పద్ధతి, తగ్గించుకోవటం. అంతకుముందు ఒక ఆమె నేర్పింది. ఎవరామె? అబీగయలు. తగ్గించుకోవటం, ఎదుటివారిని హెచ్చించటం. వీళ్ళందరూ మనకు పాఠాలు నేర్పుతున్నారు. ఈరోజు మనం మాత్రం మనకి అబీగయల్లాగా రాజుకు అడ్డం పడి భర్తను రక్షించుకునేంత సామర్థ్యం లేదు. గిద్యోన్లాగా యుద్ధాలు చేసి వచ్చేసి తగ్గించుకుని, నేనెంత డబ్బా, నేను చేసిన యుద్ధం ఎంత గొప్ప దబ్బా అని తగ్గించుకునేంత అంత గొప్పతనమో లేదు. పౌలు గారిలాగా పరిచర్య చేసి మరీ విశ్వాసుల్ని బ్రతిమలాడుకునేంతగా తగ్గించుకునేంత ఇది లేదు. అందులో ఏ పాలివారమే కాదు, మనకు ఒక పాట సరిగా రాదు, ఒక మాట సరిగా రాదు, లేదంటే ఒక ప్రార్థన సరిగా రాదు, ఒక పరిచర్యలో పాల్గొనలేం. కానీ మనం మాత్రం దైవజనుడిని కూడా నిధులు తీసి అడుగుతాం. నువ్వు అట చేసావు, నువ్వు ఇట చేసావు, నువ్వు వాళ్ళంటే ఇష్టం, నీకు వీళ్ళంటే ఇష్టం. ఇలా దైవజనుడి మీదనే తప్పులించే మనము మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులతో ప్రేమగా మాట్లాడటం మనకి చేతనవుతుందా? నేర్చుకోగలమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. చివరిగా ఒక మాట మీకు పరిచయం చేస్తాను. యోధా పత్రిక తీయండి. అక్కడ దాని తర్వాతే ఉంటుంది యోహాను రాసిన పత్రిక. ప్రకటన గ్రంథం కంటే ముందు యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 22, 23 వచనాలు ఒకసారి చూద్దాం. చదవండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. సందేహపడుపారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. సంఘంలో ఉన్న మనకే చెప్తా ఉన్నారు. మన పక్క కొంతగా వచ్చారు, వాళ్ళకి పాట రాకపోవచ్చు, ప్రార్థన రాకపోవచ్చు, టైంకి రావటం అలవాటు కాకపోవచ్చు, ఏం కాదులేని ధీమతో ఉండొచ్చు, ఏమన్నా అంటారేమోనని భయంతో ఉండొచ్చు. ఏదైనా సరే వాళ్ళ సందేహాలు ఉన్నప్పుడు వారిని కరుణించమంటున్నాడు, అంటే ప్రేమించమంటున్నాడు, ఓర్చుకోమంటున్నాడు. వాడికి అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదండి అని నాతో చెప్పడం కాదు, ఎన్నిసార్లు చెప్పించుకుంటావయ్యా, బాగోదు, మీరు పద్ధతి మార్చుకోండి, ఇలా టైంకి రావటం నేర్చుకోండి అని మీరే ఒకరినొకరు కరుణించి ప్రేమ చూపించాలి. పక్కన వాళ్ళకి ఎదుటోళ్ళకి సాడీలు చెప్పడం అనే దుర్గుణాన్ని మనల నుంచి మానేసి మనలో మరి ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాన్ని పెంచుకోమంటున్నాడు. అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమంది లాగమంటున్నాడు. శరీర సంబంధమైన వారి ప్రవర్తన, అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోక, అంటే పాపాన్ని అసహించుకోవద్దంటున్నాడు. అంటే అదే అర్థం. వాడు సరిగా ఉండడండి, వాడు చండాలుడండి, వాడు బూతులు మాట్లాడతాడండి, వీడు తాగుతాడండి, ఈమె తిరుగుద్దండి, వీటిని బట్టి దూరం చేయొద్దు. ఆ అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోవద్దు. కానీ వారి మీద ప్రేమించి దానిని అసహించుకుంటుంది. అంటే ఆ లక్షణాన్ని, ఆ గుణం ఏదైతే ఉందో దాన్ని, పుట్టినట్లు డాగుపడిన అంగీని అన్నాడు. అంటే బట్టల మురిగిపడింది హృదయమా? హృదయం మురికిపట్టింది. ఆ మురికిపట్టిన హృదయాన్ని చూసి జాలిపడమంటున్నాడు. ఈ హృదయాన్ని కలిగి ఉన్న దేహం మీద జాలిపడమంటున్నాడు. మనం మనిషిని అసహించుకుంటాం, చి అంటాం. కాదు, ఆ మనిషిలో ఉన్న ఆ దుర్గుణాన్ని ఏదైతే ఉన్నారో దాన్ని అసహించుకొని ఆ మనిషిని దగ్గర నుంచి అలా తాగకు, అలా వాగకు, అలా చాడీలు చెప్పకు, అలా ఒకళ్ళ మాట ఒకళ్ళ చెప్పమాకు, ఆ ఇంటికాడ మాటలు ఈ ఇంటికాడ మాటలు. ఇది లోకానికి సహజం, సంఘంలో ఉన్న మనకే అసహజం. అలా ఉండకూడదు. మనమని ప్రేమించమని నేర్పుతున్నాడు మనకి. మనం ఈ విషయాలన్నీ వివరించాలన్నా, మన ప్రవర్తన ద్వారా చూపించాలన్నా కూడా ముందు మనం నేర్చుకొని ఉంటే అప్పుడు మనం ఈ డిస్ప్లే ఇందాక ఏదైతే ఉందో, ఏంటది? డెమో.
ఈ డెమో ఇక్కడే కాదు, ఇక్కడ బలంగా నేర్చుకుంటే రోడ్డు మీద ఉన్నా కూడా నీ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. నీ దగ్గరకు తప్పు చేసినాడో లేదంటే తప్పుడు మనిషి వచ్చినా కూడా వాడి పట్ల నీ ప్రవర్తన ప్రేమతోటి ఉంటే వాడు ఆశ్చర్యపోతాడు. ఏంది వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారే, వీళ్ళతో పాటు వెళ్ళాలి. ఆ డెమో చూసి ఆహారం కొన్నట్టుగా, ఆ డెమో చూసి బంగారం కొన్నట్టుగా, ఆ డెమో చూసి మనం రాజకీయ నాయకులకు ఓట్లేసినట్టుగా నీ డెమో చూసి నీ ప్రభు దగ్గరికి రావాలి. వాళ్ళు నీ ప్రవర్తనను చూసి నీ ప్రభు దగ్గరికి రావాలి. ఈయన వల్ల ఎలా ఉన్నారా వీళ్ళు, ఈయన వీళ్ళందరికీ మూల పురుషుడు, ఈయన నేర్పాడా ఈ మంచితనము, ఈ సాత్వికత, ఈ సమాధానము, అందుక వీళ్ళు ఎంత బాగున్నారు అని మిమ్మల్ని చూసి మీరు బజార్లోనో, సంఘంలోనో, చర్చిలోనో, పెళ్లిలోనో, చావులోనో ఎక్కడో ఒక చోట మీరు ఉన్నప్పుడు మీ డెమో, మీ ప్రవర్తన, మీరిచ్చే బిల్డప్ ఏదైతే ఉందో లోక సంబంధమైన బిల్డప్ కాకుండా ప్రభువును బట్టి అణకువతో కూడిన సమస్త ప్రవర్తనను చూసి, నీ సత్క్రియలను చూసి, నీ మంచితనాన్ని చూసి ఇక్కడికి రావాలి సంఘంలోనికి. అప్పుడు నువ్వు సఫలమైనట్టు. దురదృష్టవశాత్తు మన సంఘాల్లో చాలా మంది దేవుని పిల్లలు, పేరుకి మాత్రం దేవుని పిల్లలే, లోకల్లో వారికంటే మనమే ఇంకా దారుణంగా ఉన్నాం. లోకమే మనకంటే ముందుంది డెమో ఇవ్వటంలో. తెలుసా మీకు? వ్యాపారం చేయడంలో కానీ, వ్యవసాయం చేయడంలో కానీ, లేదంటే ఇతరత్ర ఏ పని చేయడంలో కూడా వాళ్ళే ఇంకా తెలివితో ఉన్నారు. లోపల కుళ్ళున్నా సరే, మనకు మాత్రం కుళ్ళు గడుక్కుంటున్నాం అనుకున్నాం కానీ నిజానికి శుభ్రంగా గడుక్కోకుండా మారిపోయామని మాయ ముద్ర వేసుకొని సరిగా మారకుండా, సరిగా ఆ మాయలోంచి బయటకు రాకుండా గలిబిలైపోతా ఉన్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులకు కొనసాగుతున్నాం, దేవుని పిల్లలు అనుకుంటున్నాం కానీ ఎక్కడా మన దగ్గర ఆ సత్ప్రవర్తన లేదు. దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మనం సరిగా మాట్లాడకపోతే, సరిగా ప్రవర్తించకపోతే మన ప్రభువుకి అవమానం అని గుర్తుంచుకోండి. చూడటానికి బ్రహ్మాండంగా అలంకరించిన ఆహారాన్ని తినేటప్పుడు రుచి లేదనుకో, వండినండి తిడతాంగా. చూడటానికి బ్రహ్మాండంగా ఉంది ఆహారం, తీర కొనుక్కొని వచ్చాక రెండో రోజు దిగిపోయింది, అమ్మ నుండి తాట తీస్తాంగా. అవునా? తీరా నీ చేపట్టుకుని చర్చికి వచ్చాడు, నేను నమ్మి చర్చికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చూసో, లేకపోతే నిన్ను చూసో, నీ బిహేవియర్ని చూసో ఎవరిని తిడతారు? నిన్ను తిడతారా? నువ్వు నమ్మినా, నువ్వు పరిచయం చేసినా, నువ్వు పాటలు పాడుతున్న, కానుకలు ఇస్తున్న, నడుస్తున్న సంఘ అధికారం తిడతారా? లేదంటే సంఘ నాయకుడిని తిడతారా? ప్రభువుని తిడతారా? ప్రభువుని కదా తిట్టేది. ఆలోచించండి. మిమ్మల్ని చూస్తే ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించే వాళ్ళు కూడా వెళ్ళిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రపంచమే నేర్పుతోంది. ప్రపంచానికంటే ఇంకా భిన్నమైన, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుని యొద్ద మనం నేర్చుకుంటున్నాం. మరి దేవుని దగ్గర నేర్చుకునే పిల్లలు మనం ఎలా ఉండాలి? దేవుని దగ్గర నేర్చుకుని వచ్చిన ప్రభు అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆయన చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఎట్టొచ్చిందిరా బాబు ఇంత పాండిత్యం అని. మరి అంత ప్రభువుని కలిగిన పిల్లలు, అంత పండితుడి దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు సొంటలుగా ఉండకండి. మీరు కూడా పండిత పుత్రులాగానే ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభు అయిన క్రీస్తు నామంలో మరొక